నమస్తే జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్ స్పీకర్కు వైఎస్ జగన్ ఒక లేఖ రాశాడు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించటం పద్ధతులకు విరుద్ధం. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకుంటూ ఉన్నారని, విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని, పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన ఎవరు పాటించలేదు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, సత్యదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ లేఖను పరిశీలించాలని కోరుతూ ఆయన 4 పేజీల లేఖను స్పీకర్ కార్యాలయం పంపి ఈరోజు తీసుకున్న పరిస్థితి. మొత్తం మీద ఇది చట్టంలో ఉంది లేదా, 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని ఎక్కడ చట్టంలో లేదని జగన్మోహన్ రెడ్డి 4 పేజీల లెక్కలో స్పష్టమైన సారాంశం. అదేవిధంగా మనం గత తెలంగాణ శాసనసభలో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న 21 మందిని దాదాపు 15 మందిని దాకా చీల్చుకున్న తర్వాత, వాళ్ళందరినీ బీఆర్ఎస్లో చేర్చుకున్న తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీకి 6 శాసనసభ్యులు ఉన్నారు. 7 శాసనసభ్యులు ఉన్న ఎంఐఎంని ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి అక్బరుద్దీన్ వైస్ని ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తూ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే దిశగా తమకు కూడా ఎందుకు వర్తించదు అంటూ వైఎస్ జగన్ పరోక్షకంగా ఈ లేఖలో ప్రస్తావిస్తూ 4 పేజీల లేఖను ఆంధ్రప్రదేశ్ స్పీకర్కి పంపించి ఆ యొక్క లేఖ మేము ముందు తీసుకొని వచ్చే ప్రయత్నం చేసాం. మొత్తం మీద ఈ అంశం ఎక్కడికి వెళ్తుందో, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా, నిజంగా రాజ్యాంగంలో 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అనేది ఉందా లేదా అనే అంశాలు ఈ పెద్ద అంశాలు కాబట్టి ఇది ఎక్కడి దాకా పోతుంది, కోర్టులకు వెళ్తుందా లేక మామూలుగానే సమన్వయంగానే పరిష్కరించి తెలంగాణలో అక్బరుద్దీన్ వైస్కి ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేక అనేది కొంతకాలం వేచి చూడాల్సిందే.